హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద వాయిస్ ఆఫ్ పద్మజ వ్లాగ్స్. ఈరోజు నా తమ్మాయిలు చూసే ఉంటారో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు నేను చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. నా స్టైల్లో నేను చికెన్ కర్రీ అనేది ఎలా తయారు చేస్తానో మీకు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత 5 ఉల్లిపాయలు మీడియం ఫ్లేమ్లో కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలను బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గుతాయండి. ఇలా మూత పెట్టుకుని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఆనియన్స్ అనేది ఇలా కలుపుతూ ఉండాలి 5 నిమిషాలకు ఒకసారి, లేకపోతే ఆనియన్స్ అనేవి కింద మాడిపోతాయండి. మూత తీసి ఆనియన్స్ అనేవి మగ్గిపోయినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకుని మిక్సీ జార్లోకి ఉల్లిపాయలు అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ అనేది ఇలా వస్తుంది. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని అదే గిన్నెలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆ పేస్ట్ అనేది దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పేస్ట్ని మగ్గించుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ముందు చికెన్ని ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకొని ఫ్రిడ్జ్లో 1 గంట సేపు ఉంచుకోవాలి. ఆ చికెన్ని ఈ పేస్ట్లోకి వేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఆ పేస్ట్ మొత్తం చికెన్కి పట్టాలండి. తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మూత తీసి చికెన్ అనేది మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి మొత్తం కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు పెరుగు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. తర్వాత గరం మసాలా, చికెన్ మసాలా అనేది వేసుకోవాలి. నేను అయితే ఆచి చికెన్ మసాలా వేసుకుంటానండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. నేను ఇక్కడ చికెన్లో వాటర్ అనేది యాడ్ చేయలేదు. ఇంకా పెరుగుతోనే సరిపోతుంది. మనకి గ్రేవీ అనేది కూడా ఎక్కువ వస్తుంది. చపాతీలో, రైస్లో కూడా బాగుంటుంది మనకి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ పద్మజ వ్లాగ్స్. కింద సబ్స్క్రైబ్ బటన్ అండ్ గంట సింబల్ ఉంటుందండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.